పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భూతద్దం పెట్టి వెతికినా ఏపీలో అభివృద్ధి కనిపించదు, వైఎస్ షర్మిల. లోక్సభ ఎన్నికలలోపే సీఏఏ అమలు, అమిత్ షా. యూజీ నీట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, మే 5న రాత పరీక్ష. కరోనా వైరస్ 223 సార్లు పరివర్తన చెందింది, కేంద్ర ఆరోగ్య మంత్రి. తేదీ మార్చకుండా రాజ్యాంగ పీఠికను సవరించొచ్చా? సుప్రీంకోర్టు ప్రశ్న. ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తునిలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు జగన్ దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని విమర్శించారు. ఏపీలో 3 రాజధానుల పేరిట మభ్యపెట్టి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు, జగన్ పాలనలో రాష్ట్రానికి 10 పరిశ్రమలైనా రాలేదని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే ఒక్క అవకాశం కాంగ్రెస్కు ఇవ్వాలని కోరారు. పౌరసత్వ సవరణ చట్టంను లోక్సభ ఎన్నికలలోపై అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఈటీ బిజినెస్ సమ్మిట్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన తమ ప్రభుత్వం గురించి వివరణ ఇస్తూ 2019లో తయారు చేసిన సీఏఏ చట్టాన్ని రాబోయే లోక్సభ ఎన్నికలలోపే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. సీఏఏ గురించి ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టించారని, వాళ్లను రెచ్చగొట్టారని, వేధింపులు తట్టుకోలేక జీవనోపాధి కోసం పాక్, ఆఫ్ఘాన్, బంగ్లా నుంచి భారత్కు వచ్చిన వారికి పౌరసత్వాన్ని ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎవరి భారతీయ పౌరసత్వాన్ని లాక్కోవడం ఆ చట్టం ఉద్దేశం కాదన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు కూడా రాజ్యాంగ లక్ష్యమన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఆ పౌరస్మృతి బిల్లు గురించి చర్చించారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పౌరస్మృతిని విస్మరించిందన్నారు. ఉత్తరాఖండ్లో యూసీసీ అమలు చేయడం సామాజిక మార్పు అన్నారు. సెక్యులర్ దేశంలో మతపరమైన పౌరస్మృతులు ఉండవన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయన్నారు. ఇక ఎన్డీఏకు 400 క్రాస్ అవుతాయన్నారు. మోదీ నాయకత్వంలో తమ ప్రభుత్వం 3వసారి ఏర్పడబోతోందన్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను పేపర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ. 1700 కాగా, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ. 1600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ. 1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్, పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు జరగనున్నది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తదితర వివరాల కోసం https://nta.ac.in మెడికల్ ఎగ్జామ్ అనే వెబ్సైట్ను సంప్రదించొచ్చు.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 223 సార్లు పరివర్తన చెందిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇన్ఫ్లుయెన్జా మాదిరిగా కరోనా కొనసాగుతుందని, దాని వేరియంట్స్ ఇప్పుడు ప్రాణాంతకం కాదని అన్నారు. శుక్రవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కరోనా గురించి మన్సుఖ్ మాండవీయ మాట్లాడారు. ఒక వైరస్ 100 సార్లు మ్యూటేషన్ చెందినప్పుడు దాని హానికరమైన ప్రభావాలు తగ్గుతాయి. కోవిడ్ కూడా పరివర్తన చెందింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ 223 సార్లు పరివర్తన చెందింది అని తెలిపారు. ఏడాదికి 1 లేదా 2 సార్లు ప్రజలకు వచ్చే ఇన్ఫ్లుయెన్జా మాదిరిగా కరోనా మనతో ఉంటుందని, ఆ వైరస్ అలాగే కొనసాగుతుందని చెప్పారు. కరోనా సబ్ వేరియంట్స్ అంత ప్రాణాంతకం కాదని, వాటి వల్ల ప్రతికూల ప్రభావాలు లేవని అన్నారు. కాగా ఆరోగ్య సమస్యపై అన్ని దేశాలు, అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయడంతో సానుకూల ఫలితాలను చూశామన్నారు. భారత్లో పటిష్టమైన ఔషధ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ప్రపంచం దానిని గుర్తించిందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 70% HIV, ఎయిడ్స్ మందులను ఉత్పత్తి చేస్తున్నామని, అలాగే ప్రపంచం మంచిదని భావించే అనేక మెడిసిన్స్ ను భారత్ ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి ఆయన వివరించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన 1949 నవంబర్ 26వ తేదీని మార్చకుండా రాజ్యాంగ పీఠికను సవరించొచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, న్యాయవాది విష్ణుకుమార్ జైన్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ మేరకు స్పందించింది. అకాడమిక్ పర్పస్ కోసం తేదీని మార్చకుండా పీఠికను సవరించొచ్చు అని, అందులో ఎలాంటి సమస్య ఉండదని జస్టిస్ దత్తా పేర్కొన్నారు. దీనిపై సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ ఈ విషయంలో అదే అసలు ప్రశ్న అని అన్నారు. రాజ్యాంగ పీఠిక నిర్దిష్ట తేదీతో వస్తుంది కాబట్టి చర్చ లేకుండా దానిని సవరించలేమని జైన్ పేర్కొన్నారు. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.